వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు అంటే జూన్ 12న ఆంధ్ర రాష్ట్రంలో కొత్త గవర్నమెంటు అంటే తెలుగుదేశం గవర్నమెంటు రాబోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా 12వ తారీఖు కేసరపల్లిలో జరిగేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం సంబంధించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నాయి. అవి ఏంటి, అసలు వాటిలో నిజం ఎంత ఉంది అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి యాక్చువల్గా ఏదైతే ఈరోజు అంటే 12వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమం గురించి రకరకాల ఊహాగానాలు, ఒక పక్కన ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకో పొలిటికల్గా కావచ్చు, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. ఇంకో పక్కన జగన్ గురించి కూడా, సో జగన్, భారతి, మళ్ళీ షర్మిల గురించి ఈ యొక్క గాసిప్స్లో నిజాలు ఎంత ఉన్నాయి. ఫస్ట్ ఆలోచిస్తే జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఇంకోటి ఆ ప్లేస్లో ఎందుకు పెట్టారు అనే విషయం కూడా కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. నెంబర్ 1 కేసరపల్లిలో ఎందుకు పెట్టారు అనే విషయానికి వస్తే, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత జస్ట్ 4 అడుగులు కూతవేటు దూరంలో ఆ ఊరు ఉంది. పైగా కొంచెం బాగుంది ఏరియా ప్రకారంగా కొత్త గొప్ప డెవలప్, చూడడానికి కనుచూపు వాసి మేర కొంచెం అందంగా ఉంటుంది. అండ్ ఒకవేళ విజయవాడలో ఐటీ హబ్ లాంటివి ఏమన్నా పడితే అక్కడే రావాల్సిందే. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. వీళ్ళందరూ ఫ్లైట్ దిగిన వెంటనే కార్ ఎక్కారు అంటే 1 గంట లోపు చేరుకునే అట్లా నీట్ లొకేషన్లో ఉంచారు. సో కేసరపల్లి గురించి ఇది. నెక్స్ట్ ఇక ఇంటర్నెట్ విషయంలో చాలా ఇప్పుడు మనం మీమ్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవేంటంటే నిన్న సాక్షి టీవీని అంట ఆంధ్రప్రదేశ్లో ప్రసారాలను నిలిపివేశారని ఒక వార్త వచ్చింది. దానికి వాళ్ళు యాజమాన్యం ట్రాయ్ కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది, ఇట్లా మా ప్రసారాలు నిలిపివేస్తున్నారండి ఏపీలో అని చెప్పేసి. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారో తెలియదు, కానీ వీళ్ళు అంతకంతగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం అనేది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం అని వాళ్ళు, మోడీ గారు వస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారు 4వసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఇట్లా, అండ్ లోకేష్ ఫస్ట్ టైం గెలిచాడని, అండ్ బోల్డ్ ఎంతమంది మంత్రులు వస్తున్నారు, చీఫ్ గెస్ట్లు వస్తున్నారు, చిరంజీవి గారు వస్తున్నారు, పక్క నుంచి రజనీకాంత్ గారు వస్తున్నారు, కేంద్రం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. సో ఇంతమంది వచ్చినప్పుడు దీన్ని ఫ్లాప్ చేస్తే ఎలా ఉంటుంది, మన పక్కనే కదా ఉంది, ఏదో రకంగా దీన్ని డిస్టర్బ్ చేస్తే మిగిలిపోతుంది, అందరికి అలా గుర్తుండిపోతుంది. అంటే చిన్న చంద్రుడి మీద మచ్చలాగా ఏం చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ ఏమన్నారంటే ప్రమాణ స్వీకారోత్సవం కేసరపల్లి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ బాంబు బెదిరింపు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అంటే భయపడాల కేంద్రం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది అనుకోండి, కేంద్రం అలర్ట్ అవుతుంది కదా, కేంద్రంలో హోంశాఖ అలర్ట్ అవుతుంది. ఎందుకైనా మంచిది, ఎందుకు అక్కడికి పంపడం. అదేం పెద్ద సెక్యూర్డ్ కన్వెన్షన్ సెంటర్ కాదు, రోడ్డే, సమ్ ఓపెన్ గ్రౌండ్, ఏదో మారుమూల ప్రాంతం, ఇంకా డెవలప్మెంట్ కూడా నోచుకోవాలా. ఆ పెద్ద సిటీ అన్నా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ కింద ఉంటుంది. అదేదో శివారు ప్రాంతం. ఎన్నికల ప్రచారానికి బహిరంగ సభలకు వెళ్ళినప్పుడే బిక్కుమంటూ వెళ్ళే ప్రాంతాలు అవి. అలాంటిది ఇంత ఇదిగా ప్రమాణ స్వీకారోత్సవానికి సేఫా కాదా, వెళ్ళొచ్చా లేదా అని వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించేలాగా వీళ్ళు అలాంటి పుకార్లు పుట్టించారు. అయినప్పటికీ కూడా అందరూ రావడం జరిగింది. చివరికి తమిళసై గారు కూడా వచ్చారు. ఇవేం పట్టించుకోకుండా రజనీకాంత్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, మోడీ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవం అయితే కన్నుల పండుగనే జరుగుతూ ఉంది. నెక్స్ట్ దాన్ని డిస్టర్బ్ చేయడమే లక్ష్యం కదా. ఇంకొంతమంది ఏమన్నారంటే ప్రమాణ స్వీకారోత్సవానికి పైన డ్రోన్లు కలకలం అంట, ప్రైవేట్ డ్రోన్లు ఎందుకు వచ్చాయో, ఎవరియో, అసలు వీళ్ళు ఏం చిత్రీకరిస్తుండ్రో, దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వదిలేస్తారేమో అని చెప్పి. అంటే ఇటు ప్రమాణ స్వీకారం ఇట్లా పవన్ కళ్యాణ్ అనే నేను అనవద్దు, పవన్ కళ్యాణ్ అనే నేను అన్నట్లు భయపడతా పైకి కిందకి చూడాలి. ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అది కూడా ఉత్తిదే అని తేలింది. అంటే ఈవెన్ అంతమంది వచ్చే ఏరియా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం జాగ్రత్తలు లేకుండా అయితే చేయదు కదా. 100% వస్తుంది. సో ఆ రకంగా. అండ్ ఇంకొంతమంది ఇప్పుడు సెక్యూరిటీ గురించి విషయానికి వస్తే మరో వార్త, ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మొన్నే ఈసీ రూల్ అయిపోతుంది. ఈసీ రూల్కి ప్రమాణ స్వీకారోత్సవం మధ్యలో అసలు న్యూట్రల్, అప్పుడు అసలు ఏ ప్రభుత్వం ఉండదు. కాబట్టి
సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చి బాంబులు వేసుకోవచ్చు, కత్తులు పట్టి నరకొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇంకో వార్త వచ్చింది. దానికి కూడా అట్లాంటి ఆస్కారం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ వస్తున్నారు అంటే కోర్స్ తగు జాగ్రత్తలు అనేవి 100% తీసుకుంటారు. దీంట్లో ఇలాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు విషయం మళ్ళీ వివాదం. జూనియర్ ఎన్టీఆర్ రావడం, ఆయనని ఆహ్వానించారు, అందరు హీరోలతో పాటు తనకు కూడా ఆహ్వానం వెళ్ళింది. ఆయన రావట్లేదు, ఆయన రాడు, టీడీపీకి ఆయన దూరము, మొన్న విష్ కూడా చేయలేదు, ఆయనకు నచ్చలేదు ఈ గవర్నమెంట్ రావడం, ఆయనకు వైసీపీ అంటేనే ఇష్టం, ఆయనకు బీజేపీ అంటేనే ఇష్టం. విష్ చేశాడుగా, ట్వీట్ చేశాడుగా. వీళ్ళకి అంటే అనుకున్న టైంకి స్పందించకపోవడం విష్ చేయడం అంటే. సో వీళ్ళకి ఇది పట్టట్లేదు. బాలకృష్ణ గారిని కూడా ఈయన ఏమి కంగ్రాచులేట్ చేయట్లేదు. సో వీళ్ళిద్దరు ఎడమొహం పెడమొహం. సో బాలయ్య వద్దన్నాడు, ఎన్టీఆర్ ఆయన వస్తే నేను రానన్నాడని, లేకపోతే లోకేష్ ఆయన వస్తే నేను రానన్నాడని, నేను ప్రమాణ స్వీకారం చెయ్యి ఆయన వస్తే అన్నాడని, ఇట్లా కామెడీగా మీమ్స్ క్రియేట్ చేశారు. అసలు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్లాన్డ్ షెడ్యూల్లో షూట్లో ఉన్నాడు. అది ఏంటి, మనము ఒకరికి డబ్బులు తీసుకొని కమిట్మెంట్ ఇచ్చాం, డేట్ ఇచ్చాం, ఆ రోజు షూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ సినిమా తెల్లారితే రిలీజ్కి సిద్ధంగా ఉంది అక్టోబర్లో. సో దానికి తగ్గట్టుగా ఈయన కమిట్మెంట్ ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా అందరు డేట్లు ఫామ్ అయి ఉన్నాయి. ఫస్ట్ పని అయిన తర్వాత పర్సనల్ పని. ఈయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తాడా, ఇంకేదన్నా న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్తాడా, ఏదైనా గాలా డిన్నర్కి వెళ్తాడా, పబ్కి వెళ్తాడా, షికార్కి వెళ్తాడా అనేది తన పర్సనల్. ఇట్స్ ఎన్ ఇన్విటేషన్. అది ఏమైనా కానీ, పెళ్ళో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఎంత ప్రయారిటీ ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి చనిపోయాడు అనుకో, హుటాహుటిని వస్తారు, ఖచ్చితంగా ప్రెజెన్స్ కావాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ తారక రత్న గారు చనిపోయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వేరు. ఇవి ఈవెంట్స్, అఫ్ కోర్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం జరిగే ఈవెంట్లే కాదన్నాము. కాకపోతే ఏంటంటే ఈయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి మేబీ రాలేకపోవచ్చు. అలా అని చెప్పేసి ఈయన పరోక్షంగా వాళ్ళకి నేను రావట్లేదండి మీరు కొంచెం చూసుకోండి అని చెప్పు ఉండొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎవరికి ఏం సమాచారం లేదు కాబట్టి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకుంటూ పోతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ రజనీకాంత్ గారు లాస్ట్ టైము అక్కడికి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాలు, అవును, శతజయంతి రోజా అండ్ కొడాలని టార్గెట్ చేశారు. అప్పుడు ఆయన పర్వంత పోయింది పాపం. తర్వాత తమిళ కూడా చాలా సీరియస్ అయ్యారు, రజనీకాంత్ గారు వస్తే అంత అవమానించి పంపిస్తారా మీరు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ఆహ్వానించి పిలిచాడు. ఈసారి కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే బాగుండు, క్రియేట్ చేద్దామని కూడా అవతల వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఏమాత్రం జరగల, ఆయన్ని కూడా ఏదో ఇబ్బందులు పెట్టారు. నెక్స్ట్ ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్ గారు కూర్చున్నారు. అదొక చూడ్డానికి చాలా బాగుంది. ఇలా కొనసాగింది. అండ్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి అదొక ఎక్స్పీరియన్స్. లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వచ్చాం కదా అని చెప్పి అందరూ కూడా చేశారు. ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించి పెట్టుకున్నారు. ఆ శాఖలు జస్ట్ వాళ్ళకి ఎలా అయితే కేటాయించాలో అలా కేటాయిస్తారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడింది, ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ పాలన అనేది కొనసాగిస్తారు. తర్వాత క్యాపిటల్ ఏంటి ఇంకేంటి అనేది తర్వాత సంగతి. అండ్ మోడీ గారు ఎలాగో వచ్చారు కాబట్టి, అమిత్ షా గారు ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ విషయాల గురించి కానీ చర్చించే అవకాశం అయితే 100% ఉంటుంది. ఓ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్ళు కూడా సరే చూద్దాం, ఇప్పుడే కదా వచ్చాము, దాని మీద సంతకాల గురించి తర్వాత ఆలోచిద్దాం, కావాలంటే బిల్లు పెట్టండి పాస్ చేద్దాం. మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా, ఏదైనా కావాలనుకుంటే అడిగినంత మాత్రం అంత ఈజీ కాదు. ఈవెన్ తెలంగాణ అంశం కూడా అప్పట్లో నువ్వు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని అందరూ అన్నారు. వీళ్ళు కూడా బిల్లు పెట్టకుండా చాలా మంది కొట్లాడారు, ప్రాణాలు వదిలేరు. ఇప్పుడు కూడా అంతే, దీనికి ఏమైనా స్పెషల్ స్టేటస్ వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా మీరు బిల్ పెట్టండి, మేము కావాలంటే వీలైనంత వరకు మా మద్దతు ప్రకటిస్తాం, బిల్ పాస్ అయితే మీకు హ్యాపీ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇది ఓవరాల్గా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అండ్ బయట సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకార్లను మాత్రం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఈరోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు అలానే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.